బాలాజీ నగర్ గీతాబాయి వృద్ధుల ఆశ్రమం వద్ద జనతా ఫౌండేషన్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో దాత ఎం సందీప్ సౌజన్యంతో ముఖ్య అతిథి ఏసీబీ తోట ప్రభాకర్ ను ఘనంగా సత్కరించి అతని చేతుల మీదుగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అల్పాహారం విందు వృద్ధులకు ఏర్పాటు చేశారు. అనంతరం జనతా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు బాలాజీ నగర్ గీతాబాయి వృద్ధుల ఆశ్రమం వద్ద జనతా ఫౌండేషన్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో దాత ఎం సందీప్ సౌజన్యంతో ముఖ్య అతిథి ఏసీబీ తోట ప్రభాకర్ ను ఘనంగా సత్కరించి అతని చేతుల మీదుగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అల్పాహారం విందు వృద్ధులకు ఏర్పాటు చేశారు. అనంతరం జనతా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మనకి ఒక పునాది వేసి ఇంత సేవ చేస్తున్నటువంటి పాండు గారికి మనం అభినందనలు తెలపాలి. తర్వాత దేశ సేవ చేస్తూ అమరులైనటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కుమారుడు సందీప్ ఈరోజు వృద్ధులకి ఇంత సేవ చేస్తున్నారంటే అంటే దేశ సేవ చేసే ఒక ఆయన కడుపున పుట్టిన ఆయనకి ఆ సేవాభావం కలగడం అనేది మన సందీప్ను చూసి కొంత నేర్చుకోవాలి. మనం కూడా, మన సమాజం కూడా. అంటే ఆ దేశ సేవలోంచి పుట్టిన సేవ ఇది. వృద్ధులకు సేవ చేయాలి, నా తండ్రిని స్మరించుకోవాలి అని సందీప్ గారు చేసే కార్యక్రమాలు చాలా మంచివి. ఈ రోజుల్లో అది కొరవడింది. ఆ సేవాభావం అనేది, దేశభక్తి అనేది, మన పుట్టిన గడ్డకి మనం ఏం చేయాలి, మనం ఏమి ఇచ్చుకోవాలి, ఆ గడ్డకి రుణం తీర్చుకోవాలంటే ఇటువంటి సేవలు చేయడం ద్వారా చాలా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మన సందీప్, పాండు గారు వీళ్ళిద్దరూ సమాజంలో ఈ జనతా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు అయితే ఇంకా భవిష్యత్ తరాలకి పునాదులు వేస్తూ ఉన్నాయి. అవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ తగ్గిపోయి పర్యావరణం సంరక్షణ అది లేకుండా పోవడం వల్ల రాబోయే అవస్థలను ముందుగానే వాళ్ళు పసిగట్టి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు మొక్కలు నాటడం కానివ్వండి, ఇటువంటి వృద్ధుల దగ్గర వాళ్ళకి సేవ అందరినీ కలుపుకొని ఎవరైతే సేవాభావం ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ద్వారా ఈ సేవలు చేయడం అనేది జనతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు చాలా నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. వాళ్ళు పిలవంగానే నాకు కూడా దాంట్లో స్థానం కలిగింది అనే సంతోషం కలిగి ఈరోజు మీ దగ్గరికి రావడం కూడా జనతా ఫౌండేషన్ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాయి. ఈ వృద్ధులకి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలమ్మా. ఈ సమాజం మీద కూడా ఉండాలి. పాండు లాంటి వాళ్ళు, సందీప్ లాంటి వాళ్ళు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో, అటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకునే భాగ్యం కలిగినందుకు నాకు కూడా మీ అందరి ఆశీర్వాదాలు దక్కుతాయని ఆశిస్తున్నా. దేవుడు అందరికీ కూడా మంచి చేయాలని, ఈ పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఈ వృద్ధుల్ని, ఇటువంటి అనాథల్ని ఆదుకుంటున్నటువంటి అందరూ కూడా అన్ని భోగభాగ్యాలు ఇచ్చి వాళ్ళకి ఇంకా సేవాభావాన్ని పెంపొందించాలని దేవుడిని కోరుకుంటా. జనతా ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి నా మిత్ర బృందం అందరూ నాతో కలిసికట్టుగా నేను ఏ పని చెప్తే ఆ పని సక్రమంగా నిర్వహిస్తూ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి జనతా ఫౌండేషన్ ఫౌండర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా మిత్రులందరూ బాగా చదువుకున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు ప్రతి కార్యక్రమానికి నేను అడగకముందే ఈ కార్యక్రమం నెక్స్ట్ ప్రతి నెల పెట్టే కార్యక్రమం, ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తాం, ఆ కార్యక్రమానికి మేము పెట్టుకుంటామని ముందుకు వస్తూ అనేక రంగాల్లో పనిచేసే మిత్రులు ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సందీప్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున, జనతా ఫౌండేషన్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనమందరం ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన తోట ప్రభాకర్ సార్ని పిలవడానికి చాలామంది ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని సార్ని పిలవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సారు పనిచేసినంత కాలం నీతి నిజాయితీతో పేదల పక్షాన చిన్న చిన్న ఎంప్లాయీస్, చిన్న చిన్న మార్కెట్లో పనిచేసుకునే వాళ్ళు, చిన్న వాళ్ళు కాడ డబ్బులు తండినా కానీ సొంత డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళని కటకాలలోకి పంపించి, దాంతోపాటు ఈ సమాజానికి ఆ సందర్భంలో ఒక మెసేజ్ ఇచ్చి అధికారులు ఎట్టుండాలా, ఈ సమాజంలో ఎట్ట మెలగాల, వాళ్ళ నుంచి మనం తీసుకునే పనుల ఆధారంగా మనం బతుకుతున్నామని సమాజానికి మొట్టమొదటిసారిగా ఈ నెల్లూరు జిల్లాలో తన యొక్క ఏసీబీ అంటే తోట ప్రభాకర్ సార్ గుర్తొచ్చే విధంగా ఆయన పనిచేసి నీతి నిజాయితీతో అనేక మంది మనబోటి యువకులకు ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఈ కార్యక్రమానికి రావటం
మన జనతా ఫౌండేషన్ యొక్క అదృష్టం. ఈరోజు పాండు గారి ఆధ్వర్యంలో పాండు గారి యొక్క ఈ ఆశ్రమంలో మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన వారికి మనం మనస్ఫూర్తిగా జనతా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నా మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. శ్రీకారం జరుగుతాయి. మా అందరి సహకారం ఈ సొసైటీ మీద ఉంటుంది.